ఏమి నీ సవరం వేసేసావు జడా? ఏమి అమ్మో, నా గొలుసులు చూడు ఏడ ఎత్తి పెట్టుంటావు పాపటితో కూడా. నల్ల పూసలయ్యా ఎందుకు ఉందో. మరి సౌరం భలే ఉంది బాబు. ఇందా హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. యాక్చువల్లీ సండేనే వెళ్ళాల్సింది, కానీ ఇంకా పిల్లలు ఏడ్చారు, మేము రాము, ఇంకా ఎలాగో మండే కూడా లీవే కదా, మండే వెళ్దాం మమ్మీ అని చెప్పి కొంచెం మారం చేశారనమాట. ఇంకా సరేలే అని చెప్పి నేను కూడా ఉండిపోయాను. ఇంకా అందుకని ఇంకా మండే ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏమీ తీయలేదు నేనైతే, ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండింది నాకు. ఇంకా అందుకని నేనైతే ఊరికి వెళ్ళేటప్పటి నుంచి అయితే తీశాను. ఇంకా పిల్లలు స్నానం చేసేసి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి నేను కూడా రెడీ అయిపోయానండి. ఇంకా మా పాప ఏమో డ్రెస్లోనే వచ్చేస్తుందంట తనైతే ఊరికి. ఇంకా సర్లే ఆటోలోనే కదా అని చెప్పి నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా లేపేసాను అనమాట. ఆటో వచ్చేసింది, ఇంకా వెళ్దాం పదండి అని చెప్పి. ఇంకా నా కోసం అయితే అమ్మ చూడండి క్యారేజెస్ ఎన్ని కట్టిందో. ఇంకా నైట్కి వంటకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి పిండి పెట్టింది. ఇంకా అలాగే పిండిలోకి ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉండింది, ఇంకా పప్పు కట్టింది అనమాట కొంచెము. ఇంకా అట్లాగే కొంచెము మామిడికాయ ఊరగాయ అది పెట్టింది. ఇంకా నాకైతే ఇంతకుముందు ఇచ్చి పంపించింది మామిడికాయ ఊరగాయ, కాకపోతే ఏంటంటే అది అయిపోయిందండి, మేము తినేసాము. ఇంకా సరేలేని మళ్ళీ ఇప్పుడైతే ఇచ్చి పంపించింది అనమాట. ఇంక ఇక్కడైతే మా పాప అంటే మా అన్న వాళ్ళ పాప అయితే ఇక్కడ వాకిలి చిమ్ముతోంది. అంటే మేము వెళ్ళాక చిమ్మి ముగ్గేయకూడదు కదా, అందుకని చెప్పి ఇంకా తనైతే వాకిలి చిమ్మి ముగ్గేసేసి ఇంకా మాకు ఎదురు కూడా వచ్చేసిందండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా పిల్లలకైతే నేను ఆ రోజు కృష్ణాష్టమి కదా, గోపికమ్మ వేషం వేద్దాం అనుకున్నాను, కానీ నాకు హెల్త్ కొంచెం సరిగా లేకుండా పోయింది, అందుకని నేను వేయలేకపోయాను. ఇంకా వాళ్ళైతే మంచిగా అయితే కూర్చొని ఇంకా అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఏదో 10 రూపాయలు వస్తుంది ఇప్పుడు, రిటర్న్ అయితే 20 రూపాయలు ఇస్తామన్నా. మారుతుందిరా నాయనా, అందుకే రిటర్న్ ఇస్తాను. అరగంట వచ్చేస్తాను, రాకపోతే ఇంకేం తీసుకుపోతాను నేను నాయుడు బయటికి. ఇంకా అక్కడైతే పిల్లలండి వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ ఏరియాస్లో బొమ్మలు పెట్టుకోవాలి కదా, ఇంకా అందుకని చందాల కోసం అయితే ఇంకా అట్లా వాళ్ళు ఒక పెద్ద తాడునైతే కట్టేసి ఇంకా తాడునైతే అడ్డం పెట్టేస్తారు, బండిల్ని ఏవి ముందుకు వెళ్ళనివ్వకుండా. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ఆ తాడు అనేది దించుతారండి కిందకైతే. ఇంకా అట్లా అయితే మా ఆటోకి అడ్డం పెట్టేశారు. ఇంకా ఆటో అన్నేమో రిటర్న్లో వచ్చినప్పుడు ఇస్తాలే అని చెప్తే ఇంకా వాళ్ళేమో వదిలారండి, కానీ వీళ్ళు మాత్రం వదలలేదన్నమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఆ మాట ఈ మాట చెప్పైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ రిటర్న్లో ఇస్తాంలే అని చెప్పి. ఇంక ఇక్కడేమో మా విన్నీ అయితే చూడండి పడుకుంటూ పోయింది, నిద్రపోయింది. మా పెద్ద పాప ఏమో పడుకోలేదు, తనకి వేడివేడిగా తలస్నానం చేయించిందండి మా అమ్మ అయితే. ఇంకా మంచిగా అయితే నిద్రపోయింది తను. ఇంక ఇక్కడేమో మనము దగ్గరకు వచ్చేసామండి ఊరికైతే. మబ్బులు పడతా ఉంది అసలు,
వర్షం వచ్చేలాగా ఉన్నింది. ఎండ ఉంది, ఇంకా మబ్బుల పాటికి మబ్బులు కూడా వస్తూ ఉంది. మేము స్టార్ట్ అయ్యాము, అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వాన కూడా స్టార్ట్ అయిందంట. నాకు మధ్యలో ఫోన్ చేసింది, ఇక్కడ వాన మంచి వాన వస్తుంది, మీకు అక్కడ వాన వస్తుందా అంటే లేదు ఎండగా వస్తుందిలే అని అయితే చెప్పాను నేను. లేదంటే మళ్ళీ వాన వస్తే ఆటో కదా సల్లు కొడుతుంది, తడిచిపోతామేమో అని మా అమ్మ భయం అండి. ఇంకా లేదులేమ్మ మంచిగా ఎండ వస్తుందిలే, దగ్గరకు కూడా వచ్చేసాను నేను అని అయితే చెప్పాను. ఇంకా మనమైతే ఎంటర్ అయిపోయామండి. ఇంకా మా ఊరికైతే వచ్చేసాను నేను. చూడాలి ఇంకా ఈయన షాప్ తీసున్నారా లేదా అని చెప్పి. ఇంకా షాప్ అయితే తీసున్నారండి, ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా షాప్ అయితే ఓపెన్ చేసింది. ఇంకా ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాము. ఇంక ఇంటికైతే వచ్చామండి. ఇంక ఇంటికి రాగానే ఇంటి లోపల అయితే ధ్వంసం ఉందన్నమాట, ఎక్కడ బట్టలు అక్కడ. ఇంక ఇక్కడేమో మా ఆయన అటుకులు తీసుకొచ్చి అంటే ఒడ్లు ఉంటాయి కదా, ఇంకా అవైతే నానబోసారంట. ఇంకా నానబోసి ఇంక ఇక్కడైతే అటుకులు దంపించి మంచం మీద అయితే ఆరబెట్టున్నారు. ఇంకా కింద అంతా కూడా బట్టలు చిందర వందరగా చేసి పెట్టేశారండి. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా అవంతా కూడా నీట్గా సర్దుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇంట్లో తినేదానికైతే పిల్లల కోసం తెచ్చిపెట్టున్నారు. ఇంకా అవైతే ఇచ్చాను. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. మా పెద్ద పాప అయితే తనకి ఏదో హోంవర్క్ ఉంది అంటే ఇంకా తనైతే అది చేసుకుంటా ఉంది. మా విన్నీ ఏమో ఆల్రెడీ చేసేసే ఊరికి వచ్చేసింది, ఇంకా తనకేం లేదు. ఈ పిల్లకి కొంచెం బద్ధకం అనమాట చేయడానికి. ఇంక ఇక్కడ చూడండి ఊరగాయ ఆ పప్పు, ఇంకా ఇక్కడేమో పిండి ఇచ్చి పంపించింది కదా, నేనేమో ఇక్కడ టిఫిన్ పెట్టేస్తున్నాను నైట్కి అయితే. ఇంకా నేను ఇంటికి వచ్చి ఇంకా ఇల్లంతా సర్దుకొని ఇంకా బిందికి మంచినీళ్ళు పట్టుకొని ఇంకా అంతా చిమ్ముకొని కడుక్కునేటప్పటికే టైం పొద్దుపోయింది. ఇంకా నేనైతే 7కి అట్లాగైతే ఇడ్లీ పెట్టానండి. ఇంకా మళ్ళీ ఇంటికి రాక అంటే సాయంత్రం అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంక మళ్ళీ ఇంకా దేవుడికి అయితే దీపారాధన అది చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా ఆకలిగా ఉంటుంది కదా, 7 దాటింది టైం అయితే. ఇంకా సరేలే అని చెప్పి ఇంక ఇడ్లీ పెట్టేసుకొని తినేసి పడుకుందామన్న ఇదితో త్వరగా అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను నేను. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. మామిడికాయ ఊరగాయ బయట బాగా కనిపిస్తుంది, అసలు వీడియోలో ఏం కనిపించట్లే. తప్పకూడేస్తుందా గుజ్జు తప్పద్దా? వద్దు, నాకు ఓన్లీ గుజ్జు అని తెలుసు కదా. ఆపేసిదే ఆపేసిదే. బాగుంది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో లే చెప్తా వేసేస్తా. వెరీ గుడ్. దీన్ని పట్టుకో, దాన్ని పట్టుకోబడలే నువ్వు. ఇట్లా పట్టుకొని ఇట్లకి వేయలే మూత.